ఒకవైపు నాయకులు కొంతమంది తమ స్వార్థాన్ని చూసుకుంటూ ఒక్కొక్కరుగా నమ్ముకున్న కేసీఆర్ గారిని వదులుకొని పోతుంటే మరి ఈ కష్టకాలంలో ప్రతిపక్షంలో నేనున్నా అంటూ మనతో ముందుకు వచ్చిన గౌరవనీయులు అన్న కాబోయే నాగకర్ణులు ఎంపీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు, గౌరవనీయులు నల్లగొండ మాజీ శాసనసభ్యులు అన్న కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఈ నియోజకవర్గంలో ఈరోజు చాలా మంది మన నాయకులకు కార్యకర్తలకు పెద్ద దిక్కుగా ఉన్న అన్నగారు ఎంసీ గారికి, గౌరవ శాసన మండలి మాజీ సభ్యులు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు అన్న కర్ణే ప్రభాకర్ గారికి, గౌరవనీయులు తమ్ముడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు సోదరుడు ఒక విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి తుంగతుర్తి నియోజకవర్గానికి 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన మరొక తమ్ముడు యాదరి కిషోర్ గారు, రామచంద్ర నాయక్ గారు, కడారి అంజయ్య గారు, అదేవిధంగా సోదరుడు మేడే రాజీవ్ సాగర్ గారు, అన్నగారు మన విజయేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గోనె విష్ణువర్ధనరావు గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ, మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా చెల్లెలు ప్రత్యేకంగా పెద్దపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసిన సోదరి దాసరి ఉషా గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారం. వేదిక మీద ఇవాళ ఉన్న కొంతమందిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా తమ్ముడు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పెళ్లి కొడుకు రాకేష్ రెడ్డి గారు. పెళ్లి కొడుకు అంటే నిజంగా పెళ్లి కాలేదు అనుకున్నాడు, పెళ్ళయింది, కొడుకు కూడా ఉన్నాడు. కొంచెం చిన్నపిల్లల్ని కనబడుతుంది కానీ చిన్నపిల్లగాడే కాదు. మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని, అదేవిధంగా వేదిక మీద ఉన్న కొంతమంది మా పార్టీ నాయకులను చూస్తుంటే సంతోషంగా గర్వంగా ఉంది. తమ్ముడు బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్టు, ఒక రచయిత, ఉద్యమకారుడు, మరి అమెరికాలో సిటీ బ్యాంక్, ఫేస్బుక్ లాంటి సంస్థల్లో ఉద్యోగం చేసి 7 సంవత్సరాల పాటు అక్కడే జీవితాంతం కడుపులో చల్లగలకుండా అక్కడే కూర్చునే అవకాశం ఉన్నా అది వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజా జీవితంలో అడుగుపెట్టిన విద్యార్థికుడు, ఉత్సాహవంతుడు రాకేష్ రెడ్డి. మా చెల్లెలు దాసరి ఉషా, అమ్మాయి కేవలం 28 ఏళ్ళు, ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నది. ఐఐటి ఖరగ్పూర్ అంటే భారతదేశంలోనే అత్యుత్తమమైన విద్యా సంస్థ, ఐఐటీలలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ మరి ఐఐటి ఖరగ్పూర్. అక్కడ ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి ఈరోజు ప్రవీణతో గతంలో బీఎస్పీలో పనిచేసి ప్రవీణతో పాటు బీఆర్ఎస్లో ఈ కష్టకాలంలో చేరి, అన్న నేను కూడా ఉన్నా, చదువుకున్న సైన్యం మన బీఆర్ఎస్ ఉన్నది, భవిష్యత్తుకు డోకా లేదంటూ అట్లాంటి చదువుకున్న ఉన్నత విద్యావంతురాలు ఒక ఐఐటీలో చదువుకున్న అమ్మాయి ఇక్కడ ఉన్నది. ఇప్పుడే సినిమా జోడల గురించి నేను చెప్పిన ఒక గెజిటెడ్ అధికారుల సంఘానికి అధ్యక్షుడిగా, ఆనాడు మున్సిపల్ కమిషనర్గా గ్రూప్ 1 ర్యాంకులో ఉండి ఉద్యోగాన్ని వదులుకొని మరి ఉద్యమంలోకి వచ్చి ఉద్యమం తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే అయి తర్వాత మంత్రి అయిన నాయకుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు. ప్రవీణ్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. అడిషనల్ డీజీపీ ర్యాంకులో ఉండి ఇంకా 7 సంవత్సరాలు ఐపీఎస్గా ఈ రాష్ట్రానికి డీజీపీగా సర్వోన్నతమైన పదవి అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ 7 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టుకొని ప్రజా జీవితంలోకి వచ్చిండు. వచ్చినాక అది కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చినాక అవతల కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా, మీరు రండి క్యాబినెట్ హోదా ఇస్తాం, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తాం అంటే పోలేదు. మిమ్మల్ని పిఎస్సి చైర్మన్ చేస్తాం రండి అంటే పోలేదు. అదేవిధంగా మీరు పార్లమెంట్కి నిలబడండి కాంగ్రెస్ పార్టీ నుండి అంటే లేదు, నేను తెలంగాణ గొంతుకైనా బీఆర్ఎస్ తోనే ఉంటా, కేసీఆర్ తోనే ఉంటా అని చెప్పి వాళ్ళ ప్రవీణ్ కుమార్ గారు వారు కూడా మనకు కనిపిస్తున్నారు. నేను ఓన్లీ 4 పేరే ఎందుకు చెప్పినా అంటే వాళ్ళ ఈ పార్టీలో ఉన్న నాయకత్వం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఐఐటీల నుంచి, ఎన్ఐటీల నుంచి, ప్రభుత్వ సర్వీసుల నుంచి, ఉద్యమంలోంచి మొలకెత్తిన నాయకులు, విద్యావంతులు ఎంతమంది ఉన్నారో విద్యావంతులైన మా తమ్ముళ్ళందరూ కూడా తెలవాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఇవాళ న్యాయవాది జగదీష్ రెడ్డి గారు కూడా స్వతహాగా న్యాయవాది వృత్తిపరంగా, కానీ తాను కూడా 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన మరుక్షణమే న్యాయవాద వృత్తిని పక్కకు పెట్టి కేసీఆర్ గారితో ఆనాటి నుంచి నేటి వరకు
ఒక తమ్ముడులాగా ఒక సైనికుడిలాగా ఈ జిల్లాలో మొట్టమొదటి నుంచి ఈ రోజు పనిచేస్తున్న నాయకుడు జయేష్ రెడ్డి గారు. కర్ణి ప్రభాకర్ గారు కూడా వృత్తిపరంగా బ్రహ్మాండంగా అప్పటికే సెటిల్ అయినప్పటికీ 2001 నుంచి ఈ రోజు వరకు మరి కేసీఆర్ గారితో నడుస్తున్న నాయకుడు. యాదవ్ కిషోర్ గారు ఉస్మానియాలో చక్కగా చదువుకున్న తమ్ముడు, పీజీ చేసిన తమ్ముడు, విద్యార్థి ఉద్యమంలో అడుగుపెట్టిండు తెలంగాణ ఉద్యమంలో. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా కేసీఆర్ గారితో కలిసి నడిచిన నాయకుడు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ పార్టీలో విద్యావంతులకున్న స్థానం, విద్యావంతులకున్న గౌరవం, చదువుకున్న వారికి ఉన్న కమిట్మెంట్ ఉన్న నాయకత్వానికి ఏ రకంగా పార్టీ ప్రాధాన్యతనిస్తున్నదో చెప్పడానికి నేను మీకు అంతా చెప్తా ఉన్నాను. మనమేమో ఇట్లా ఉన్నాం. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమిట్మెంట్తో, కేవలం తదేక దీక్షతో, సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో కట్టుకుంటామో అంత ప్రేమతో, అంత కమిట్మెంట్తో, అంత పట్టుదలతో 10 ఏళ్ళు పనిచేస్తున్నాం. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, రెండింటిని 2 కళ్ళలాగా జోడెద్దుల మాదిరిగా తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని విషయాల్లో, 1-2 కాదు, ప్రతి విషయంలో సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు, పల్లెల ప్రగతి కావచ్చు, ఏ రంగమన్నా తీసుకోండి, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రతి రంగంలో తనదైన ముద్రను ఇవాళ తెలంగాణ భారతదేశం ముందు వేసింది. ఒకప్పుడు బెంగాల్ గురించి అనేవాళ్ళు పెద్దలు, వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా డస్ టుమారో, ఇండియా విల్ డూ టుమారో అనేది. అంటే బెంగాల్ ఈ రోజు చేసింది దేశం మొత్తం రేపు చేస్తుంది అనే మాట అనేవారు. కానీ ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి తెలంగాణ బిడ్డ. ఇంకో 10 రోజుల్లో జూన్ 2 తారీఖు రాబోతా ఉంది. 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు పూర్తి కాబోతా ఉన్నాయి. ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గల్లా ఎగరేసి చెప్పొచ్చు, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే విధంగా గర్వంగా తలెత్తుకొని ఇవాళ నిలబడే విధంగా ప్రతి తెలంగాణ బిడ్డ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. సమగ్ర, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి సాధించుకునే దిశగా, సమీకృత అభివృద్ధి సాధించుకునే దిశగా ముందుకు పోయినాం. ఊరికి ఏదో పదాల పడికట్టు కోసం నేను మాటలు మాట్లాడడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. గత 9 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు ఐటీ రంగం ఉరుకులు పరుగుల మీద దూసుకొని పోయింది. 3 లక్షల మంది ఉద్యోగులు ఉండేది మనం అధికారంలోకి వచ్చినాడు 2014లో. మనం అధికారంలోకి దిగిపోయినాడు 10 లక్షల ఉద్యోగాలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వం అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు మనం అధికారంలో అడుగుపెట్టినాడు 2014లో. మనం దిగిపోయినాడు దాన్ని 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొక వైపు వ్యవసాయ దిగుబడి కూడా అంతే స్థాయిలో పెంచిన ఘనత ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని. నల్లగొండ బిడ్డలు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా బిడ్డలు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్య ఉత్పత్తిలో భారతదేశంలో 14వ స్థానంలో ఉండేది. 14వ స్థానంలో 2023లో కేసీఆర్ గారు మనం అధికారం కోల్పోయిన నాడు భారతదేశంలో పంజాబ్, హర్యానాను దాటి నంబర్ 1 స్థానానికి ఎదిగింది వరి ధాన్య ఉత్పత్తిలో తెలంగాణ. మొత్తం తెలంగాణ నంబర్ 1 అయితే ఆ తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రశ్రేణి జిల్లా నంబర్ 1 జిల్లా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. వాళ్ళ ఒక్క మెడికల్ కాలేజీ లేదు నల్గొండలో 2014లో. అట్లాంటి నల్గొండలో ఇవాళ 1 కాదు 3 మెడికల్ కాలేజీలు, 3 నల్గొండలో 1. మీరు ఈరోజు ఇక్కడ నుంచి ఆలియా నుంచి నల్గొండ పోతుంటే నల్గొండ పట్టణంలో ఎంటర్ అయితేనే కుడివైపు బ్రహ్మాండమైన రాజభవనం లాంటి, రాజప్రసాదం లాంటి మెడికల్ కాలేజ్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. సూర్యాపేటలో మరొక మెడికల్ కాలేజ్, అదేవిధంగా యాదాద్రిలో మరొక మెడికల్ కాలేజ్. ఒక్క ఉమ్మడి జిల్లా నల్గొండలో 3 జిల్లాలు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం, నందికొండ కానీ ఆలియా కానీ. అదేవిధంగా తాండాలకు పంచాయతీలు చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాల కళ గిరిజన బిడ్డలు, మా తాండాలో మా రాజ్యం ఉండాలని పరిపాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొక వైపు వ్యవసాయ ఉత్పత్తులు, ఒకవైపు పారిశ్రామిక రంగంలో వెలుగులు, 24,000 కొత్త పరిశ్రమలు చేసుకొచ్చాం.